బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. కాకాని కార్ స్టిక్కర్ వాడిన వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన ప్రదేశంలో ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ ఉన్న కారును గుర్తించారు పోలీసులు వస్తున్నారనే సమాచారంతో ఫామ్ హౌస్ లోనే పూర్ణారెడ్డి కారును వదిలి పరారవడంతో నిన్న బెంగళూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కార్ స్టిక్కర్ ని పూర్ణారెడ్డి ఎందుకు యూజ్ చేశారు? ప్రస్తుతం దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి సురేష్? బెంగళూరు రేవ్ పార్టీ పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది రేవ్ పార్టీ పోలీస్ రైడ్ అయ్యే సమయంలో అక్కడి నుంచి పారిపోయినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించడం జరిగింది. ఆ పారిపోయిన సమయంలోనే అక్కడే వెహికల్స్ వదిలిపెళ్ళడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన వెహికల్ స్టిక్కర్ ఏదైతే ఉందో ఆ స్టిక్కర్తో వెహికల్ ఉంది. ఆ వెహికల్ని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. నిన్న ఎవరైతే ఆ కారు తీసుకొచ్చిన పూర్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను ఈ కార్ని వాడుతున్నట్టుగా గుర్తించారు. అతను కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్ధారించి అతన్ని నిన్న అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మొత్తం ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఈ డ్రగ్స్ సరఫరా చేసినటువంటి ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అదేవిధంగా ఎవరైతే రిసార్ట్స్ ఓనర్ ఉన్నారో ఆ ఫామ్ హౌస్కి సంబంధించి ఫామ్ హౌస్ ఓనర్కి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అతన్ని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పారు. అసలు ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఎవరు ఆర్గనైజర్ చేశారు, ఎప్పటి నుండి ఇదంతా తతంగం నడిచింది అనే దానిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ కారు ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్నటువంటి కారుకు సంబంధించి ఈయన పారిపోవడం జరిగింది. పూర్ణారెడ్డిని అదుపులోకి తీసుకొని అతనే ఈ కారు వాడుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఇంకా A2 అన్నటువంటి అరుణ్ కుమార్ కూడా ఈ కేసులో ఉన్నాడు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దాంట్లో రేవ్ పార్టీలో పాల్గొన్నారు. వీరంతా అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారు. కొంతమంది చిత్తూరు జిల్లాకి చెందిన వ్యక్తులు కూడా ఎక్కువగా ఈ పార్టీలో పాల్గొన్నట్టు గుర్తించడం జరిగింది. అయితే ఈ కార్ని ఎమ్మెల్యే స్టిక్కరు పూర్ణారెడ్డి ఎందుకు వాడుతున్నారు, ఎమ్మెల్యేకి పూర్ణారెడ్డికి గల సంబంధాలు ఏంటి, అసలు ఈ కారు స్టిక్కర్ ఎప్పుడు ఇచ్చారు, ఇతని కారుకి ఎప్పుడు పెట్టుకున్నాడు అనే దానిపైన కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక ఈ రేవ్ పార్టీకి ఆర్గనైజర్ అయినటువంటి వాసుకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఇక్కడ రేవ్ పార్టీకి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు, ఈ పార్టీకి సంబంధించి స్పెషల్ ఫ్లైట్ టికెట్లు ఏర్పాటు చేసి బెంగళూరుకి రప్పించారు కొంతమందిని అంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. మొత్తంగా రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరూ కూడా, ఎందుకంటే పోలీస్ రైడ్ అవుతుందనే సమాచారం తెలుసుకొని కొంతమంది అంటే ఆ ఫామ్ హౌస్కి సంబంధించి ఎక్కడ నుంచి ఎగ్జిట్ ఉందని తెలుసుకున్న వారంతా కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కొంతమంది ఎవరైతే హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారందరూ కూడా అక్కడే ఫామ్ హౌస్లో ఉండిపోయారు. కాబట్టి వారందరినీ పట్టుకోవడం జరిగింది. అందులో చాలామందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా అందులో 87 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కాబట్టి వారందరినీ కూడా ఒక్కొక్కరిని నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. విచారణకు కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఒక్కొక్కరినిగా విచారిస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరుగుతుందని చెప్పి అక్కడున్న ఎస్ఐకి హెడ్ కానిస్టేబుల్ సమాచారం స్థానికులు అందించినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదని చెప్పేసి వారిపైన కూడా సస్పెండ్ వేటు వేశారు బెంగళూరు కమిషనర్. అదేవిధంగా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఈ పార్టీ ఆర్గనైజర్తో పాటు ఈ ఫామ్ హౌస్కి వచ్చిన వారందరినీ కూడా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించే పనిలో అక్కడ బెంగళూరు పోలీసులు ఉన్నారు. ఇప్పుడు పూర్ణారెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారుకు సంబంధించి ఎమ్మెల్యేకి ఆయనకున్న సంబంధాలు ఏంది, ఎమ్మెల్యే స్టిక్కర్ వాడాల్సిన పరిస్థితి ఈయనకు ఎందుకు వచ్చింది, ఒకవేళ ఆ కారు ఎమ్మెల్యేకి సంబంధించిందేనా అనే దానిపైన కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మొత్తం ఈ పార్టీ రేవ్ పార్టీకి సంబంధించి ఆర్గనైజర్లో
డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు, డ్రగ్స్ తెప్పించింది ఎవరు, ఈ పార్టీకి లిక్కర్ కూడా, ఎందుకంటే విదేశీ మద్యం కూడా పట్టుబడింది కాబట్టి ఆ మద్యం ఎక్కడి నుండి తెప్పించారు, మొత్తం ఆర్గనైజర్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పాల్గొన్నారు అనే దానికి సంబంధించి ఇప్పుడే పోలీసుల దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి వారందరినీ ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ పైన కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఈ డ్రగ్స్ అనేది ముంబై, గోవా నుండి ఎక్కువగా తీసుకొస్తుంటారు కాబట్టి ఇటు బెంగళూరు రేవ్ పార్టీకి ఎక్కడి నుండి తీసుకొచ్చారనే దానిపైన కూడా విచారిస్తున్నారు. ఎక్కువగా రాజకీయ నాయకులు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, అదే వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు సంబంధించిన కొంతమంది పార్టీలో పాల్గొన్నట్టు ఇప్పటికే బెంగళూరు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కారును కూడా, ఏదైతే ఎమ్మెల్యే స్టిక్కర్ వెహికల్ కారు ఉందో ఆ కారు పైన కూడా విచారణ వేగవంతం చేసి పూర్ణారెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇతను కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది దానిపైన కూడా పోలీసులు ఆయన శాంపుల్ తీసుకొని టెస్ట్కి పంపించే అవకాశం కనబడుతుంది. ఇక ఈ ఎమ్మెల్యే స్టిక్కరే చాలా ఇప్పుడు, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎమ్మెల్యేకి సంబంధించిన స్టిక్కరు పూర్ణారెడ్డి ఎందుకు వాడుతున్నాడు, ఆ స్టిక్కర్తోనే బెంగళూరు ఫామ్ హౌస్ దాకా ఎందుకు వెళ్ళాడనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకి ఎమ్మెల్యేకి గల సంబంధాలపైన కూడా ఆరా తీస్తున్నారు. సురేష్, అలాగే చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి ప్రజెంట్ అయితే పూర్ణారెడ్డి అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పోలీసులు లాగే పనిలో ఉన్నారు. మరి ఈ ఘటనపై ఇటు ఎమ్మెల్యే కాకాని ఏమైనా స్పందించారా? కాకాని ఆ వెహికల్ స్టిక్కర్ నాదే కాదు, అసలు ఎవరో తీసుకుని ఉంటారు కానీ ఆ వెహికల్ నాది కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ స్టిక్కర్ అనేది ఎమ్మెల్యేలకి లిమిట్గా ఇస్తారు. అతని కారుతో పాటు కుటుంబ సభ్యులకు ఉండే కార్లకి 3 నుంచి 4 ఇస్తారు. కానీ ఈ స్టిక్కరు పూర్ణారెడ్డి కారుకి ఎందుకుంది, ఆ కారుకి సంబంధించి ఎమ్మెల్యే కారే పూర్ణారెడ్డి వాడుతున్నాడా, లేదంటే ఎప్పుడు ఈ స్టిక్కర్ తీసుకొని ఇతను తిరుగుతున్నాడా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీల్లో చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చారు. వారి పేర్లు అన్నీ కూడా బయటికి రానప్పటికీ చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ పూర్ణారెడ్డికి, వాసికి, ఈ రేవ్ పార్టీ ఆర్గనైజర్కి సంబంధించి ఫామ్ హౌస్ ఓనర్కి గల సంబంధాలపైన బెంగళూరు పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ పార్టీకి సంబంధించి ఎవరు కీలకమైన వ్యక్తులు ఎవరున్నారు, ఇంత పెద్ద పార్టీ ఆర్గనైజర్కి సంబంధించి ఎందుకు ఇక్కడ చేశారు, ముఖ్యంగా ఏపీ, తెలంగాణకి సంబంధించిన వ్యక్తులే ఎక్కువగా ఈ పార్టీలో పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చి రేవ్ పార్టీలో ఎందుకు పాల్గొన్నారు, ఇక్కడ పార్టీ ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి, వీటన్నిటిపైన బెంగళూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. బెంగళూరుకి ఇక్కడికి వచ్చి ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించడం ఏంటి అనే దానిపైన బెంగళూరు కమిషనర్ దయానంద్ కూడా చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ సిబ్బందికి ఆదేశించడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డ్రగ్స్ వాడుతున్న వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారందరి లిస్టును కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి వారందరిని ఒక్కొక్కరిగా విచారణకు పిలిచి విచారించనున్నారు. ఇక పూర్ణారెడ్డి ఆ రోజు తప్పించుకొని పారిపోయాడు కాబట్టి నిన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కారుకు సంబంధించి స్టిక్కరు, ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన స్టిక్కర్ కావడంతో పాటు వీటికి అతనికి ఉన్న సంబంధాలపైన కూడా ఆరా తీస్తున్నారు. చాలా లోతుగా బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీకి సంబంధించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.